శివాయ. భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఈ శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈ రోజు మనం 43వ శ్లోకం గురించి నేర్చుకుందాం. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. మా గచ్చత్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్నాదికిరాతమామకమనః కాంతారసీమాంతరే వర్తంతి బహుశో మృగామదజుషో మాత్సర్యమోహాదయః తాన్ హత్వా మృగయా వినోదరుచితా లాభం చ సంప్రాప్స్యసి. మా గచ్చత్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్నాదికిరాతమామకమనః కాంతారసీమాంతరే వర్తంతి బహుశో మృగామదజుషో మాత్సర్యమోహాదయః తాన్ హత్వా మృగయా వినోదరుచితా లాభం చ సంప్రాప్స్యసి. నిన్న ఏమడిగారు స్వామివారు? స్వామి, నా మనస్సుని చక్కగా ఒక దుర్గంలాగా, కోటలాగా నీకు కైలాస పర్వతం మీద ఎంత సేఫ్టీగా ఉంటుందో అంత సేఫ్టీగా నేను నా మనస్సులో ఒక దుర్గాన్ని కట్టాను, నువ్వు వచ్చి ఇక్కడ కొలువుండు స్వామి అని అడిగారు కదా. ఈ రోజు ఏమంటున్నారు? నా మనస్సు అరణ్యం, మనస్సుని అరణ్యంతో పోలుస్తున్నారు. ఎన్నెన్ని రకాలుగా పోలుస్తున్నారో. గత శ్లోకాల్లోనేమో మనస్సుని కోతిగా మారిపోతుంది, నా మనస్సు కోతి స్వామి నీ వెంట తిప్పుకో అన్నారు. ఇంకా నా మనస్సులో మీకు ఒక పెద్ద కోట కట్టాను, ఆ కోటలో వచ్చి కొలువు ఉండండి అని అడిగాడు. ఈ రోజు ఏకంగా ఏమడుగుతున్నారు? నా మనస్సే అరణ్యం, రకరకాల జంతువులతో క్రీకారణ్యంలాగా మారిపోయి ఉంది నా మనస్సు. అందుకని నీవు ఆది కిరాతమూర్తివై వచ్చి కొలువుండు స్వామి, ఈ అరణ్యం మధ్యలో కొలువుండు అని చెప్తున్నారు. అరణ్యం కదా మరి, శత్రువులను వేటాడడానికి ఆది కిరాతులే కదా, అంటే కోయవాళ్ళు, అదే కొండల్లో ఉంటారు కదా, వాళ్ళలాగా మారిపోవాలి కదా. అలా ఆది కిరాత వేషం వేసుకొని వచ్చి నా మనస్సు అనే అరణ్యంలోని జంతువులన్నిటినీ వేటాడు అని ఎంతో అందంగా అడుగుతున్నారు. ముందుగా ప్రతి పదానికి అర్థం చూసుకుందాం. యాశుష్వల్ పేరు పిలుస్తున్నారు ఆయన్ని. హే ఆది కిరాత, ఓ ఆది కిరాత మూర్తి. భో గిరీష, గిరీష అంటే గిరి మీద ఉండేవాడని. ఓ కైలాసవాస. స్వామిన్, మహాప్రభో, ఎన్ని సంబోధనలో ఆయన్ని. త్వం, నీవు. ఇతస్తతః, ఇక్కడ ఉంది కదా, మా గచ్చస్త్వమితస్తతో అని ఉంది కదా, అక్కడ నుంచి ఈ పదం వచ్చింది. ఇతస్తతః, ఇటు అటు. మా గచ్చః, వెళ్ళకు. మయ్యేవ, నాయందే. వాసం, నివాసమును. కురు, చెయ్యి. నువ్వు అటు ఇటు వెళ్ళకు, నా మనస్సులోనే నివాసం ఉండు. మామక మనః కాంతార సీమాంతరే. మామక అంటే నా హృదయము, నా హృదయం. మామక మనః అంటే నా హృదయమును. కాంతార సీమాంతరే, అరణ్య ప్రాంతంలో నా మనస్సు, నా హృదయం అనే అరణ్య ప్రాంతంలో ఉండు అని చెప్తున్నారు. మదజుషః, మమ్మెవ్వరూ జయింపలేని గర్వంతో కూడి ఉందంట ఆయన మనస్సు. ఏంటి? మన మనస్సులో ఉండేవి ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలంట మమ్మల్ని ఎవ్వరూ జయించలేవు అన్న గర్వంతో ఉన్నాయంట. ఇంకా ఎలా ఉన్నాయంట? మాత్సర్య మోహాదయ, మాత్సర్యము, మోహము అలాంటి దుర్గుణాలను కలిగి ఉందంట. మృగాహ, అడవి మృగములు. బహుశః, అనేకములుగా. వర్తంతే, తిరుగుచున్నవి. మాత్సర్యము, మోహము ఇలాంటి చెడ్డ గుణాలు అనే మృగాలు నా మనస్సు అనే అరణ్యంలో తిరుగుతూ ఉన్నాయి.
రకరకాలుగా తిరుగుతున్నాయంట. తాన్ వాటిని హత్వా చంపి మృగయా వినోద రుచిత లాభం చ. మృగయ అంటే మృగాలను వేటాడడంలోనే వినోదాన్ని వెతుక్కునే వాళ్ళెవరు? కొండ జాతి వాళ్ళు. వినోద రుచిత లాభంచ, వేటతో కాలం గడుపుట ఎందలి కోరిక యొక్క ఫలితమును సంప్రాప్స్యసి పొందగలవు. నువ్వు ఆల్రెడీ ఆదికిరాత వేషం ఎత్తావు కదా అర్జునుడి కోసం, వేటాడడం నీకు ఇష్టమే కదా, కాబట్టి నీకు దానిలో కూడా లాభం ఉందిలే, నా దగ్గరికి ఊరికే రావద్దులే అని ఎంత కొంటిగా అడుగుతున్నారో. చక్కగా ఆ వేట అనేది నీకు సరదా కాబట్టి దానికోసమైనా, దానిలో ఉన్న లాభాన్ని పొందడానికైనా నా మనస్సు అనే అరణ్యంలోకి వచ్చి నివాసం కురు, నివాసం చెయ్యి అంటున్నాడు. ఎంత అడుగుతున్నారో అంత చక్కగా. ఓ ఆదికిరాతమూర్తి అని సంబోధిస్తూ ఉన్నాడు చక్కగా. నీవు నా మనసు నుండి ఎటువైపు వెళ్ళకు, స్థిరంగా ఉండు. నీవు వేట అనే క్రీడకి ప్రియమైన, ఆ క్రీడపై ప్రియాన్ని కలిగి ఉన్నవాడవు. నా మనసే ఒక కీకారణ్యము, అందులో నీవు వేటాడుటకు ఎన్ని జంతువులున్నాయో తెలుసా? మదము, మోహము, మాత్సర్యము వంటి అనేక రకాలైన మృగాలు ఉన్నాయి. వాటిని వేటాడి సంహరిస్తూ ఆ క్రీడలో వినోదాన్ని పొందు అని చెప్తున్నారు. ఓయి ఆదికిరాతుడా, నీకు మంచి వేట చూపిస్తాను రా అని ఆహ్వానం పంపాడు భగవంతుడికి ఈయన. నీ మృగయా వినోదాన్ని తీర్చుకోవాలంటే నా మనస్సు కంటే విశాలమైన, చిక్కనిది అయిన అడవి ఇంకెక్కడా లేదంట. చిక్కగా ఉందంట. చిక్కగా ఉండడం అంటే జంతువులు నిండుగా ఉన్నాయి. ఏంటా జంతువులు? చక్కగా ఇంద్రియ నిగ్రహం లేకపోవడం అనే జంతువులు చాలానే ఉన్నాయి. అరిషడ్ వర్గాలు అనే జంతువులు సంచరిస్తూ ఉన్నాయి. దీనిలో ఇంద్రియాల రూపాలు ధరించిన అనేక మృగాలు విచ్చలవిడిగా సంచరిస్తూ ఉన్నాయి. తమను ఎలా సంచరిస్తున్నాయంటే అది కూడా తమను ఎవరూ గెలవలేరనే మదముతోనూ, ఇతరుల కంటే మేము అధికులము అనిపించుకోవాలనే మాత్సర్యంతోనూ, తమపై తమకు కలిగిన మోహంతోనూ అవన్నీ చెలరేగిపోతున్నాయి. ఏవి? అరిషడ్ వర్గాలు, పంచేంద్రియాలు చక్కగా చెలరేగిపోతున్నాయంటే, ఓ ప్రభో, దయచేసి ఈ అడవిని వదిలేసి ఎక్కడికెక్కడికో వెళ్ళకు, ఎటూ పోకు, దీనిలోనే మాటు వేసి ఉండు. నాలోని ఈ మృగాలన్నింటినీ నీవు యథేచ్ఛగా వేటాడు. రెచ్చిపోయి తిరుగుతూ అనుక్షణం ఏదో ఒక మృగం నీ బాణం దెబ్బకు దొరికిపోతూ ఉంటుంది. ఇంకెక్కడైనా తిరిగితే ఇంత వేట నీకు దొరుకుతుందో లేదో నేను చెప్పలేను. ఎంత చక్కగా అడుగుతున్నారో. ఇంకెక్కడ నిజంగా అరణ్యానికి వెళ్తే అంత చక్కటి వేట దొరకదంట. మనం చూడండి, మన మనస్సులో ఎన్ని చెడ్డ గుణాలున్నాయో చెప్పకనే చెప్తున్నారు. ఎంత అందంగా. ఇంకెక్కడైనా తిరిగితే ఇంత వేట నీకు దొరుకుతుందో లేదో నేను చెప్పలేను. మరి ఏ అడవిలోనూ దొరకనంత లాభం నీకు ఈ ఒక్క వేటతోనే లభించగలదు. అందుచేత దీన్ని వదలకు. ఓ గిరీశ, నా మనస్సునే నీ వేటకు తగిన అడవిగా భావించుకో అని చక్కగా అడుగుతున్నాడు. మరి మనం కూడా అడుగుదామా? స్వామి, వచ్చి మా మనస్సు అనే అడవిలో మీరు నివసించండి, మాకు కూడా మీ ఆదికిరాతమూర్తి వేషం చూపించండి అని అడిగేద్దామా? ఓం నమ శివాయ.